హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఫైనల్గా ఏపీలో మనకు టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది అండి. 2026కి సంబంధించి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. నేను ప్రీవియస్గా మీకోసం చేసిన వీడియోలో చెప్పాను ఆల్రెడీ, ఓకేనా. మనకు మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ కంపల్సరీ మనకు ఏపీలో టెట్ నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుందని చెప్పేసి మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి, ఓకేనా, అందు ఉద్దేశంతో. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనకు త్వరలోనే ఉంది కాబట్టి కొత్తగా రాసే వాళ్ళు కంపల్సరీ టెట్ రాసుకోవాలనే ఉద్దేశంతో కంపల్సరీ నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పినట్టుగానే మీకు జూన్ ఫస్ట్ వీక్లో మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అండి, ఓకేనా. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, జస్ట్ అవి చెప్తాను. తర్వాత మీకు ఏంటి అంటే ఇంగ్లీష్ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి, ఓకేనా. మీకు టాపిక్స్ మొత్తం ఏం చెప్పను, జస్ట్ అసలు ఇంగ్లీష్ మీద మీకు కమాండ్ రావాలి అంటే మీరు ఏమేమి థింగ్స్ని ఫాలో అవ్వాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా. మీరు కనుక ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూస్తే ఇంగ్లీష్లో ఈజీగా 25+ మార్క్స్ ఎలా సాధించాలో మీకు అర్థమవుతుంది, ఓకే. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా. రైట్, ఫస్ట్ అయితే మనము నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ చెప్పినట్టుగానే చూడండి ఇక్కడ జూన్ 5th, ఓకేనా, జూన్ 5th నుంచి జూలై 5th వరకు చూడండి. ఇక్కడ మనకు జూన్ 5th నుంచి జూలై 5th వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండి. స్టార్టింగ్లోనే అప్లై చేసుకోండి, ఫస్ట్ వీక్లోనే అప్లై చేసుకోండి. తర్వాత మనం ఎట్లా అప్లై చేయాలనుకుంటున్నారు కదా, స్టార్టింగ్లోనే అప్లై చేసుకోండి, పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 2 వాళ్ళైనా సరే, ఓకేనా. రైట్, నెక్స్ట్ మనకు జూలై 5th నుంచి ఆగస్ట్ 5th వరకు మనకు 1 month టైం ఇచ్చారు. ఆగస్టు 5th నుంచి మనకు ఎగ్జామ్స్ అనమాట, ఓకేనా. ఎగ్జామ్స్ అనేవి, ఓకేనా, ఎగ్జామ్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆగస్టు 5th నుంచి 21st వరకు అండి, ఓకేనా. ఆగస్టు 5th నుంచి 21st వరకు మనకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు, ఓకేనా. ఇంకా తర్వాత రిజల్ట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ మిడ్, ఓకేనా, సెప్టెంబర్ 15 ఆ టైంలో మనకు రిజల్ట్ అనేది ఇస్తాము అని చెప్పేసి ఇది నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసిన డీటెయిల్స్ అనమాట, ఓకేనా. కాబట్టి ఎవరెవరైతే ఓకేనా ఇన్ఫర్మేషన్ తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే, జస్ట్ ఓకేనా. కాబట్టి జూన్ 5th నుంచి జూలై 5th వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగానే అప్లై చేసుకుంటున్నాను, మీరు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అప్లికేషన్ విండో అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకోండి, ఓకే. ఎగ్జామ్స్ అయితే ఆగస్టు 5th నుంచి 21st వరకు మనకు ఎగ్జామ్స్ అనేవి అయితే ఉన్నాయి, ఓకేనా. ఇది మనకు జనరల్ ఇన్ఫర్మేషన్, రిజల్ట్ అనేది సెప్టెంబర్లో ఇస్తారు, ఓకే. నార్మల్ ఇన్ఫర్మేషన్ అండి, రైట్. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే ఒక్కసారి చూడండి, మన క్లాసెస్ విని, ఓకేనా, మన యూట్యూబ్ క్లాసెస్, మన యాప్ క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి ఒక్కసారి స్కోర్ ఎలా వచ్చింది జస్ట్ చూడండి అని. ఇక్కడ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ క్లాసెస్ వినడం వల్ల నాకు ఏపీ టెట్లో పేపర్ 2A సైన్స్లో 91, పేపర్ 2A లాంగ్వేజ్ ఇంగ్లీష్లో 101 మార్క్స్ వచ్చాయి సార్. నాకు ఈ మార్క్స్ రావడంలో నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 25+ స్కోర్ చేయడం వల్లనే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ మీకు క్లియర్ అర్థమవుతుంది, ఓకేనా. రెండు పేపర్లు రాసింది, పేపర్ 2A సైన్స్లో, పేపర్ 2A లాంగ్వేజ్ ఇంగ్లీష్లో, సైన్స్ ఇంగ్లీష్ రెండు పేపర్ 2A రాసింది, ఎస్సీ రాసింది. మనకు ఒక దాంట్లో 91, ఒక దాంట్లో 101. ఈ స్కోర్ ఎలా వచ్చింది అంటే ఇంగ్లీష్లో 25+ మార్క్స్ రావడం వల్ల. 25+ మార్క్స్ ఇంగ్లీష్ నుంచి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అండి, 30 క్వశ్చన్స్ ఉంటాయి. గ్రామర్ మెథడాలజీ మొత్తం కలిపి 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 క్వశ్చన్స్లో 25+ మార్క్స్ ఇంగ్లీష్లోనే వచ్చాయట. ఏది మన క్లాసెస్ విని, మన యూట్యూబ్ క్లాసెస్, అదేవిధంగా మన యాప్ క్లాసెస్ విని 25+ స్కోర్ రావడం వల్ల వాళ్ళకి మొత్తం ఎంత స్కోర్ వచ్చింది అంటే 101, ఓకేనా. 101 ఒక దాంట్లో, 91 ఒక దాంట్లో వచ్చాయన్నమాట. ఇవన్నీ జెన్యూన్గా పెట్టిన కామెంట్స్ అండి ఇవి, ఓకేనా. మనకి ఇప్పుడు యూట్యూబ్ వీడియో చేస్తారు కదా, ఈ వీడియో కింద కూడా వాళ్ళ స్కోర్ అనేది కామెంట్ చేస్తారు. మీ స్కోర్ వచ్చిన వాళ్ళు, ఇదివరకు వచ్చిన వాళ్ళు మొత్తం అందరు కామెంట్ చేయండి మీకు ఎంత స్కోర్ వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నా పేరు శ్రీదేవి. నేను మీ వీడియోస్ చూసి ఏపీ టెట్ 2Aలో మ్యాథ్స్ ఓకేనా, మ్యాథ్స్ సైన్స్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ మంచి స్కోర్ చేయగలిగాను, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఓకేనా. ఇంగ్లీష్ అంటే చాలా భయం, కానీ మీ వీడియోస్లో నేను చూసి ఇక్కడ 23 మార్క్స్ వచ్చాయి సార్. టోటల్ స్కోర్ 112. చూడండి ఇక్కడ, బై ద వే నేను ఇన్ సర్వీస్ టీచర్ విత్ 20 years ఎక్స్పీరియన్స్, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్ సర్వీస్ టీచర్, ఓకేనా. 112 మార్క్స్ వచ్చాయి, క్వాలిఫై అయిపోయింది. 23 మార్క్స్ ఇంగ్లీష్లో 23 మార్క్స్ అంటే ఎంత గ్రేటో చూసుకోండి. చూడండి, ఇంగ్లీష్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 దాటింది అంటే ఫైనల్ ఓవరాల్ స్కోర్ అనేది మీకు కంపల్సరీ 100 దగ్గర ఉంటుందండి. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ అందరూ చేస్తారు అండి, కానీ ఇంగ్లీష్ ఎవరు చేయరు. ఇంగ్లీష్ని కనుక ఇంగ్లీష్లో కనుక మీరు 20+ సాధించగలిగారు అనుకోండి,
ఈజీగా ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళైతే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అండి. ఓసీ వాళ్ళైనా, బీసీ వాళ్ళైనా, ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు ఇన్ సర్వీస్ టీచర్స్. ఓకేనా? మీరు టెట్లో స్కోర్ కావాలి, డిఎస్సి కోసం రాయాలనుకునే వాళ్ళకు ఈజీగా 100+ మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఒక వెపన్. డిఎస్సిలో కూడా ఉంటుంది. మళ్ళీ చూడండి, 1 మార్క్ తోటి, హాఫ్ మార్క్ తోటి డిఎస్సి జాబ్ పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, డిఎస్సిలో జాబ్ పోయిన వాళ్ళు. కాబట్టి ప్రతి మార్కు మనకి ఇంపార్టెంట్ అని ఇది మన స్టూడెంట్స్ యొక్క రిజల్ట్. ఇవి ఎన్నో వందల కామెంట్స్ ఉన్నాయి, ఇవి జస్ట్ చూపిస్తున్నాను అనమాట, మీకు చూపిస్తున్నాను. ఓకేనా? అయితే ఫస్ట్ ఇక్కడ చూడండి, అసలు ఇంగ్లీష్ని అసలు మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొద్దిసేపు ఒక 5 minutes మీకు చెప్తాను నార్మల్గా ఎలా ఉంటుంది సినారియో అని. ఓకేనా? చూడండి, ఇక్కడ మీకు ఫర్దర్ వీడియోస్లో ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దాని తర్వాత మీకు మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి మన వీడియోస్ వల్ల. చాలు చూడండి, ఇంగ్లీష్ని అసలు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ ఇంగ్లీష్ అనగానే చాలామందికి, ఓకేనా, చాలామందికి ఏముంటుందంటే ఫియర్ అనేది ఉంటుంది అండి. ఇంగ్లీష్ అంటే చాలామందికి ఫియర్ ఉంటుంది, భయం ఉంటుంది, కంపల్సరీ భయం ఉంటుంది. ఎందుకు భయం ఉంటుంది అంటే చూడండి, ఇంగ్లీష్ చదివినప్పుడు అన్ని డౌట్సే వస్తూ ఉంటాయి. అది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, మొత్తం బట్టి పట్టాలి. ఓకేనా? ఇది బట్టి పట్టాలి, అది బట్టి పట్టాలి, నాకు ఇది గుర్తుండదు, అది గుర్తుండదు అని చెప్పేసి ఇంగ్లీష్ అంటే ఫస్ట్ అందరికీ భయమే ఉంటుందండి. కానీ ఆ భయం పోవాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఇంగ్లీష్లో, ఓకేనా, ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవాలి అంటే మనకు రెండే 2 పాయింట్స్ అండి. ఏంటంటే ఫస్ట్ మనకు స్టార్టింగ్ టాపిక్. ఫస్ట్ మనకేంటి చెప్పండి? స్టార్టింగ్ టాపిక్. అసలు ఇంగ్లీష్ని మనము ఏ టాపిక్ తోటి స్టార్ట్ చేయాలి అని 100% జనాభాలో 99% పీపుల్కి తెలియదు అసలు ఇంగ్లీష్ని ఏ టాపిక్ తోటి స్టార్ట్ చేయాలి అని. చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక టాపిక్ తోటి స్టార్ట్ చేస్తారు, ఓకేనా, మళ్ళీ డౌట్స్ వస్తాయి, మళ్ళీ పక్కన పడేస్తారు. జిఎస్ సబ్జెక్ట్స్ లాగా ఉండదు కదా, ఇది థియరీ కాదు కదా, కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఉండేది ఇంగ్లీషు అర్థమెటిక్ ఎలా ఉంటుందో, రీజనింగ్ ఎలా ఉంటుందో సేమ్ అదే కాన్సెప్చువల్, ఓకేనా, కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట ఇంగ్లీష్ అనేది. కాబట్టి ఇంగ్లీష్ని ఏ టాపిక్ తోటి స్టార్ట్ చేయాలి అని ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకు ఈజీ అయిపోతుందండి. ఓకేనా? దీని తర్వాత సెకండ్ వన్ ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ ద టాపిక్స్. సెకండ్ వన్ ఏంటంటే మనకు ఆర్డర్ ఆఫ్ ద టాపిక్స్ అండి. ఈ ఆర్డర్ ఆఫ్ ద టాపిక్స్ అనేది ఏంటంటే ఈ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలి, మళ్ళీ ఆ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలి, నెక్స్ట్ ఏ టాపిక్ చదవాలి, నెక్స్ట్ ఏ టాపిక్ చదవాలి. ఇంగ్లీష్ అనేది మొత్తం ఇంటర్లింకింగ్ ఉంటుందండి. ఒక టాపిక్ ఒకటి ఇంటర్లింకింగ్ ఉంటుంది అనమాట. కాబట్టి మీకు ఒక టాపిక్ రావాలి అంటే దానికంటే ముందే ఒక టాపిక్ మీరు నేర్చుకొని ఉండాలి, ఒక పర్టికులర్ టాపిక్ని. కాబట్టి ఇంటర్లింకింగ్, ఇంగ్లీష్ మొత్తం ఇంటర్లింకింగే ఉంటుంది. కాబట్టి ఆ ఆర్డర్ ఆఫ్ ద టాపిక్స్ అనేది తెలియాలి అండి. ఎవరికైతే ఈ 2 పాయింట్స్ మీద గ్రిప్ అనేది ఉంటుందో, ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి, తర్వాత ఏ టాపిక్ చదవాలి అని ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ అనేది ఈజీ అనిపిస్తుంది అండి. ఎవరికైతే ఇది తెలియదో వాళ్ళకి ఇంగ్లీష్ అనేది చాలా టఫ్ అయిపోతుంది. మీరు బయట ఎక్కడ ఆన్లైన్ క్లాసెస్ చూసినా సరే ఆర్డర్ అనేది డిఫరెంట్గా ఇస్తారు అండి. ఒక ప్రాపర్ ఫార్మేట్లో ఉండదు అది. కానీ అట్లా కాదు మన దగ్గర. అసలు ఏం నాలెడ్జ్ లేకపోయినా సరే, ఇంగ్లీష్లో మీకు అసలు ఏం నాలెడ్జ్ లేకపోయినా సరే, 0 నాలెడ్జ్ ఉన్నా సరే, ఓకే, ఇంగ్లీష్లో ఏ నాలెడ్జ్ లేకపోయినా సరే మీకు క్లియర్ కట్గా బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు నేర్పించే బాధ్యత నాది. ఓకేనా? ఆ రేంజ్లో డిసైడ్ చేసి పెట్టాం మనం ఇంగ్లీష్ని. మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో లో లెవెల్ 0 to హీరో లెవెల్ అనమాట. మరి లో లెవెల్ బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు, ఓకేనా, అన్ని కాన్సెప్ట్స్ని క్లియర్ కట్గా, ఓకేనా, అసలు ఏం రాని వాళ్ళకు కూడా ఈజీగా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో మన కోర్స్ అనేది డిజైన్ చేసాము అండి. ఓకేనా? ఈ కోర్స్ మీకు తెలుగు మీడియం స్టూడెంట్స్ చూడండి, ఎక్స్ప్లెనేషన్ మొత్తం తెలుగులోనే ఉంటుంది. ఓకేనా? ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుందన్నమాట. క్లియర్గా అర్థమవుతుంది అండి, మీకు ఏం డౌటే అవసరం లేదనమాట. ఓకేనా? ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ ఆర్డర్ అనేది ఎలా ఫాలో అవ్వాలని చెప్పేసి క్లియర్ కట్గా మన యాప్లో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. మీ ఆర్డర్ ఫాలో అవుతే చాలు అండి. ఓకే, నేను చెప్తాను కదా, ఇంగ్లీష్ అనేది అన్నిటికంటే డిఫికల్ట్. ఎప్పుడంటే మీకు ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి, ఏ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలో తెలియకపోతే. ఇంగ్లీష్ అనేది అన్నిటికంటే ఈజీ సబ్జెక్ట్ అండి. ఎప్పుడు ఏ టాపిక్తో స్టార్ట్ చేయాలి, ఆ ఆర్డర్ అనేది ఎలా ఫాలో అవ్వాలని తెలిస్తే అన్నిటికంటే ఈజీ ఇంగ్లీష్. ఇది తెలియకపోతే అన్నిటికంటే డిఫికల్ట్ ఇంగ్లీష్. అందుకే ఇంగ్లీష్ని ఎవ్వరు ముట్టుకోకపోవడానికి కారణం ఇదే, తెలియక. కానీ కాన్సెప్ట్స్ చూడండి, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మన యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో ప్రతి టాపిక్ని మీ మైండ్లోకి ఇట్లా ఎక్కిస్తూ ఉంటాం అనమాట. ఇమాజినేషన్లో మొత్తం ఎక్కిస్తూ ఉంటాం ప్రతి టాపిక్ని. ఓకే, ఈజీగా అర్థమయ్యే విధంగా. సపోజ్ టెన్సెస్ తీసుకోండి. చాలామందికి టెన్సెస్లో 12 టెన్సెస్ ఉంటాయి కదా. ప్రతి టెన్స్ స్ట్రక్చరు చాలామందికి తెలియదు, దాన్ని ఏదో బట్టి పడుతూ ఉంటారు.
ఓకేనా. సో సింపుల్ ప్రెజెంట్ అనగానే బట్టి పడతారు, ఓకేనా. సింపుల్ పాస్ట్ అనగానే బట్టి పడతారు, ఓకేనా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనగానే హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 బట్టి పడుతూ ఉంటారు. కానీ మన దగ్గర అట్లుండవు క్లాసెస్. ప్రతి టెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఓకేనా. హ్యావ్ ఎందుకు వచ్చింది, హ్యాస్ ఎందుకు వచ్చింది, V3 ఎందుకు వచ్చింది, ఇక్కడ కంటిన్యూస్ అంటే V4 ఎందుకు వచ్చింది, అమీజార్ లేనిది, వర్స్వర్ లేనిది, ఇవన్నిటికీ రీజన్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా. నౌన్ అంటే ఏంటి, ప్రనౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే డెఫినేషన్ కాదు, ఆ క్లియర్ కట్ క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి విన్నారు అంటే మీ లైఫ్లో కూడా మర్చిపోరు అనమాట కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ని. ఆ రేంజ్లో మన దగ్గర సో టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సార్ ఏమేమి టాపిక్స్ ఉంటాయి సార్ అని క్వశ్చన్ అయితే అడగకండి, మీకు చెప్తాను, ఒక వీడియోలో చేస్తాను. కానీ బట్ మీకు చెప్పేది ఏంటంటే మన యాప్లో నేను ఏవైతే మెన్షన్ చేశానో ఆ టాపిక్స్ని చదవండి చాలు, అవే టాపిక్స్ని అదే ఆర్డర్లో చదవండి మళ్ళీ చాలు. ఆ టాపిక్స్ అన్నీ చదువుకోవాలి, ఎందుకంటే ఇంటర్లింకింగ్ తోటి డిఫరెంట్గా అడుగుతున్నాడు కాబట్టి ఆ టాపిక్స్ చదువుకున్నారు అంటే చాలు అండి. ఓకేనా. ఈ లేటెస్ట్ సిలబస్ని బేస్ చేసుకొని మీకు ఆ టాపిక్స్ అనేది డిజైన్ చేశాము. ఓకేనా. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకోటి మన యాప్లో అప్డేటెడ్ కోర్స్ 2026లో చేసిన సో 2.0 అప్డేటెడ్ కోర్సెస్ అనేవి పెట్టామండి మన యాప్లో. కాబట్టి ఆ కోర్సెస్ వింటే, కోర్సెస్ తీసుకొని క్లాసెస్ వింటే చాలు. ఓకేనా. ఇది మీకు ఇంగ్లీష్కు నేను చెప్పదలుచుకుంది అనమాట. ఓకేనా. మీకు బెస్ట్ కంటెంట్, ఓకేనా, క్లియర్గా ఇది ఈజీగా కవర్ చేసే విధంగా 25+ మార్క్స్ వచ్చే విధంగా సో మీకు కోర్సు కావాలి అనుకుంటే, వీళ్ళలాగా మీరు స్కోర్ చేయాలి అనుకుంటే మీకు ఒకటండి. చూడండి, ఇక్కడ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ రిజిస్టర్ అవ్వండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ కనిపిస్తాయి. ఆ డిఎస్సి టెట్ కోర్సెస్లో సో మీకు అన్ని కోర్సెస్ ఉంటాయి, తెలంగాణ వాళ్ళ, ఏపీ వాళ్ళ అన్ని కోర్సెస్ ఉంటాయండి. ఓకేనా. ఇక మీకు ఏపీ టెట్ పేపర్ 1 పేపర్ 2 1 మంత్ కోర్స్ అవైలబుల్గా ఉంది. ఏపీ టెట్ పేపర్ 1 పేపర్ 2 3 మంత్స్ కోర్స్ అవైలబుల్గా ఉంది. మీకు ఏదంటే అది తీసుకోవచ్చు. 1 మంత్ కావాలంటే 1 మంత్ కోర్సు తీసుకోండి, 3 మంత్స్ కోర్సు కావాలనుకుంటే 3 మంత్స్ కోర్సు తీసుకోండి నాడు. ఓకేనా. 199 299 తక్కువ అమౌంట్కే 200 రూపాయలు 300 రూపాయలు. ఓకేనా. పూర్ స్టూడెంట్స్ ఎవరు ఇబ్బంది పడొద్దు అన్న ఉద్దేశంతో నేను సో 200 300 500 కోర్సు కూడా మన యాప్లో ఇప్పటివరకు లేదు, 400 హైయెస్ట్. ఎందుకంటే సో అమౌంట్ అనేది మీరు బయటికి వెళ్ళైతే ఎక్కడ చాలా ఇన్స్టిట్యూట్లలో చాలా ఫీజులు ఉంటాయి, 1000కి ఎక్కువనే ఉంటాయి చాలా ఇన్స్టిట్యూట్స్లలో. కానీ మన దగ్గర ఓకేనా సో మీకు తక్కువ అమౌంట్కే మంచి ఎడ్యుకేషన్ అందియాలనే ఉద్దేశంతో ఈ ఫీ అనేది పెట్టామన్నమాట. ఓకేనా. కాబట్టి ఇక్కడ మీకు 3 మంత్స్ రైట్. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఒకసారి మన యాప్లో ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో వీడియోస్ ఎక్కడ ఉంటాయంటే మై పర్చేజ్డ్ కోర్సెస్ ఉంది కదా, మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేయండి ఒకసారి. మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కనిపిస్తాయి. ఆ ఫ్రీ డెమో వీడియో చూడండి, నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఒకసారి ఫస్ట్ టాపిక్ వినండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అనే టాపిక్ ఉంటుంది, వినండి ఒకసారి, విని నచ్చితేనే తీసుకోండి కోర్సు, బలవంతం ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి నాన్న. మీకు ఫోన్పే లేకపోయినా, యాప్లో పేమెంట్ అవ్వకపోయినా, యాప్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే మీరు నెంబర్ కాల్ చేయండి, మేము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా. ఇది మనకు కోర్సు గురించి అండి రైట్. డిఎస్సి టెట్ కలిపి కూడా కోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మన బుక్ అండి, ఇంకా బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా. సో మీరు డిసెంబర్లో టెట్ అనేది రాశారు కదా, ఎన్నో క్వశ్చన్స్ మన బుక్ నుంచి రావడం జరిగింది, డైరెక్ట్ క్వశ్చన్స్ మీకు మన బుక్ నుంచి రావడం జరిగింది అండి. ఓకేనా. సో మన బుక్ అనేది ఓకేనా ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో మీకు ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత, ఇంగ్లీష్ టు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ తర్వాత ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రతి టాపిక్కి ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. లేటెస్ట్ ప్రీవియస్ బిట్స్ యాడ్ చేసినాం. ఓకేనా. మొన్న 2025 చూడండి, 2025 డిసెంబర్లో రాసిరు కదా టెట్, అందులో అడిగిన క్వశ్చన్స్ కూడా యాడ్ చేసామన్నమాట ఈ బుక్లో. ఒకటి బుక్ తీసుకొని క్లాసెస్ వినండి అంతే. బుక్ తీసుకొని క్లాసులు ఓకేనా, బుక్ ముందర పెట్టుకొని క్లాసులు విన్నారంటే చాలండి, బెస్ట్ మార్క్స్ వచ్చేస్తాయి మీకు, ఈజీగా బెస్ట్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా. కాబట్టి నేను చెప్పేది ఇది రైట్. సో మీరు బుక్ మొత్తాన్ని చూడాలి అనుకుంటే మన యాప్లో ఫ్రీ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. ఓకే. ఇది కూడా మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేయండి. మై పర్చేజ్డ్ కోర్సెస్లో మీకు ఈ ఫ్రీ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి ఆ పీడిఎఫ్ని చూడండి, చూసి నచ్చితేనే బుక్ను కొనుక్కోండి. బుక్ ఎలా కొనుక్కోవచ్చు అంటే మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో కొనడానికి ట్రై చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్కి ఇవ్వండి. మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో అడగండి, తెప్పించుకోండి. లేదు సార్ ఇక్కడ రావట్లేవంటే మాకు కాల్ చేసి అడ్రస్ పంపిస్తే మేము పంపించేస్తాం, లేకపోతే మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు కానీ బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అండి. ఓకేనా. ఇందులో నుంచి చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి రైట్. కాబట్టి ఈ బుక్ చూసుకోండి రైట్. ఇదండి ఇది మీకు కోర్సు బుక్ రైట్. బుక్ చదివి నచ్చితేనే తీసుకోండి, కోర్సు కూడా డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. ఓకేనా. ఇది మీకు చెప్పదలుచుకుంది అనమాట రైట్. నేను ఒకటే చెప్తున్నాను, ఇంగ్లీష్లో గనక మీ స్కోరు 20 దాటింది అంటే
మంచిది. ఇంకా 25 దాటింది అంటే ఇంకా బెస్ట్ అనమాట. ఓకే, ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, డిఎస్సి కోసం రాసే వాళ్ళకు ఈజీగా బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది. ఓకేనా, కాబట్టి మీరు ఈజీగా టెట్లో క్వాలిఫై అయ్యి బెస్ట్ మార్క్స్ ఈజీగా సాధిస్తారు అండి. ఒకసారి ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్ మన క్లాసులు విన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీకు చెప్తారు మన క్లాసెస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు కూడా చెప్తారు. ఓకేనా, మీకు సో ఆ క్లాసెస్ విన్నారంటే చాలండి, ప్రతి టాపిక్ మీద కమాండ్ అనేది రావాలి. బట్టే సిస్టమ్ ఉండదు మన యాప్లో, మన ఇంగ్లీష్ క్లాసెస్ యాప్లో బట్టే సిస్టమ్ ఎక్కడా ఉండదు. ప్రతిది కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. ప్రతి దానికి మీరు కాన్సెప్ట్ అనేది వెతుక్కోవచ్చు అనమాట. ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు రాలేదు. ఓకేనా, అది మనం మొత్తం చూసుకుంటూ వెళ్తాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అండి ఇది. ఓకేనా, ఇది మనకు ఇంగ్లీష్ ప్రిపరేషన్ సంబంధించి. ఓకే, నోటిఫికేషన్ మీకు చెప్పాను కదా, 1 month టైం ఇచ్చాడు అప్లికేషన్కి. అప్లికేషన్ ముందే చేసుకున్నాను. సో మనకు ఆగస్ట్లో, ఓకేనా, ఆగస్ట్లో మనకి ఎగ్జామ్స్ అనేవి 5th నుంచి కండక్ట్ చేయబోతున్నారు. 5th నుంచి 21st వరకు కండక్ట్ చేయబోతున్నారు. మన టార్గెట్ ఒకటే, ఇంగ్లీష్లో ఈసారి ఎలాగైనా సరే 25+ మార్క్స్ సాధించాలి అంతే. ఇంగ్లీష్లో ఎలాగైనా సరే 25+ మార్క్స్ సాధించాలి అంతే. ఓకేనా, మీకు నేను ఫర్దర్గా వీడియో స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా, మోడల్ పేపర్స్ అని స్టార్ట్ చేస్తాను, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అని స్టార్ట్ చేస్తాను. ఓకేనా, సో మీకు డిఫరెంట్గా కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ప్రీవియస్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మీకు యూట్యూబ్లో చేస్తాను అండి. మీకు చేయాల్సింది ఒకటే, యాప్లోకి వెళ్ళి టాపిక్ నేర్చుకోవాలి. టాపిక్ నేర్చుకున్న తర్వాత అందులో ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి యాప్లో. ఆ ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి. తర్వాత ఎగ్జామ్స్ కూడా పెట్టాము ఇక్కడ ఫ్రీగా, మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా పెట్టాము అండి. ఆ ఎగ్జామ్స్ కూడా రాయండి యాప్లో. ఓకే, యాప్లో మీరు సో టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నాం ఇప్పుడు ఫ్రీగానే. ఆ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొని మీరు క్లియర్గా రాసుకోండి నాన్న, బెస్ట్ మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, ఇది మీకు ఏపీ టెట్ నోటిఫికేషన్ 2026 డీటెయిల్స్ అనమాట. అర్థమైంది కదా. ఈసారి ఎలాగైనా సరే ఇంగ్లీష్ని మాత్రం అస్సలు వదలొద్దు మనం, రైట్. మీకోసం ఇంకా చాలా వీడియోస్ అనేవి చేస్తాను నాన్న. నాకు చిన్న హెల్ప్ ఏంటంటే, సో మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని హైప్ కూడా చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.